ఆపరేషన్ తెలంగాణట రంగంలోకి బీజేపీ ఎలక్షన్ ఏజెన్సీలు వచ్చినట. రాబోయే జిహెచ్ఎంసీ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కమలం పార్టీ మిషన్ తెలంగాణ తీసుకున్నది. అమిత్ షా, బిఎల్ సంతోష్ పర్యవేక్షణలో 3 ఏజెన్సీల గ్రౌండ్ వర్క్ షురూ అయింది. బెంగాల్ ఎలక్షన్లో కీలకంగా వ్యవహరించిన స్పెషల్ టీం సైతం ఎంట్రీ ఇచ్చింది. రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. ఆల్రెడీ మీ అందరికి నిన్న మొన్న తెలిసిందే, తెలంగాణ రాష్ట్రంలో అగ్రనాయకుడిగా ఉన్న బండి సంజయ్, దాంతోపాటు ఈటెల రాజేందర్ మధ్య ఉన్న పంచాయలు క్లియర్ చేశారు. అధికారమే లక్ష్యంగా మేము ఇద్దరం పనిచేస్తామని వాళ్ళ నోట్ల నుంచి స్టేట్మెంట్స్ వచ్చినాయి. సో తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తులు, తెలంగాణలో కీలక నాయకులు ఉన్న వ్యక్తులు ఈ సయోధ్య కుదిర్చారు. ఫైనల్గా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి భయం అవుతారు. ఇన్ని రోజులు మీ మీద అనుకున్నాం, అయితే వాడు అయితే వీడు అన్నట్టుగానే ఉన్నాం. ఇలా బీజేపీ ఫామ్లోకి వస్తుంది. మళ్ళా వీళ్ళు అన్ని రాష్ట్రాలు కొట్టుకుంటూ వచ్చారు. వీళ్ళు కొట్టాల్సింది మిగిలింది తెలంగాణ ఒకటే ఉన్నది ఇప్పుడు వాస్తవానికి. సో ఏమంటారు, పశ్చిమ బెంగాల్ కొట్టేసారు. తర్వాత బీహార్ ఆల్రెడీ ఉన్నదాన్నే మళ్ళా కైవసం చేసుకున్నారు. మేజర్గా ఢిల్లీ కొట్టాలనే టార్గెట్ ఉండే, అది కూడా కొట్టేశారు. ఇక ఉన్నది తెలంగాణనే ఇప్పుడు మేజర్ టార్గెట్. ఎందుకంటే 8 పార్లమెంట్ సీట్లు కొట్టినాం, అవకాశం ఉన్నది కాబట్టి. సో అవకాశం ఉన్న ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెట్టిందంట. రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నారు. 3 మేయర్ సీట్లు కొట్టాలంటారు, కానీ మరి ఏం కొడతారో తెలియదా. ఎందుకంటే నిన్నమాట దాకా మా రాజాసింగ్ అని చెప్పిండు, 3 కాదు ఒక్కడంటే ఒకటి కొట్టి చూపిరని అంటుండు. మరి ఇలా 3కు 3 కొట్టాలి. మరి అమిత్ షా, బిఎల్ సంతోష్ పర్యవేక్షణలో 3 ఏజెన్సీలు గ్రౌండ్ వర్క్ కూడా ఆల్రెడీ షురూ చేసినట్ట. సో ఆ గ్రౌండ్ వర్క్లో భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ను కైవసం చేసుకుంటుందంటే రేపు 17-18 సీట్లు తెలంగాణలో హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది జనాభా ఉన్నారు కాబట్టి అవకాశం ఓన్లీ హైదరాబాద్ నుంచి. సో హైదరాబాదు జిహెచ్ఎంసీ లేదంటే ప్రస్తుతం జిహెచ్ఎంసీగా ఉన్న తర్వాత భవిష్యత్తులో ఇంకా మరి 3 అంటారు కదా, ఆ 3 మేయర్లు కొట్టాలనే లక్ష్యం పెట్టుకున్నారు. దానికి గ్రౌండ్ వర్క్ జరుగుతుందంటే మరి తెలంగాణలో ఆపరేషన్ తెలంగాణ అనే ప్రోగ్రాన్ని భారతీయ జనతా పార్టీ అధికారమే లక్ష్యంగా పనిచేస్తుందట. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం ఆపరేషన్ సాఫ్రాన్ మొదలుపెట్టిందట. పేరు కూడా డిసైడ్ చేశారు, ఆపరేషన్ సాఫ్రాన్. రాబోయే జిహెచ్ఎంసీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలు రచిస్తుంది. సార్ తప్పు రాసిరా, 2019 కదా, 2029. ఇందులో భాగంగా ప్రొఫెషనల్ ఏజెన్సీలను రంగంలోకి దించింది. ఇప్పటికే 2 ఏజెన్సీలు పనిచేస్తుండగా తాజాగా పశ్చిమ బెంగాల్, బీహార్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన అభిష్టా టీము కూడా ఎంట్రీ ఇచ్చిందట. ఢిల్లీ పెద్దల ప్రత్యక్ష పర్యవేక్షణలో విధులు నిర్వహిస్తున్న ఈ బృందం బూత్ స్థాయి నుంచి పార్టీ పరిస్థితులు, లోటుపాట్లపై అధ్యయనం చేస్తూ హైకమాండ్కు సలహాలు, సూచనలు ఇవ్వనున్నట్లు తెలుస్తున్నదని చెప్పేసి ఇక్కడ మెయిన్ పేపర్లో రాసిన వార్త. సో నిజంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గ్రౌండ్ వర్క్లో ఆర్ఎస్ఎస్ కానీ లేదంటే మిగతా హిందువులకు సంబంధించిన ఏదైతే సంఘాలు ఉన్నాయో వాళ్ళందరూ పనిచేస్తూ ఉంటారు బీజేపీ కోసం. అందరు తెలిసిందే, అది ఓపెన్ సీక్రెట్. తర్వాత బీజేపీలో ఉన్న కార్యకర్తలు కూడా కడుగట్టిన కాషాయ కార్యకర్తలు గ్రౌండ్లో పనిచేస్తూ ఉంటారు. వీళ్ళందరికీ తోడు ఇప్పుడు ఒక 3 సంస్థలు గ్రౌండ్లో పనిచేస్తుంటే ఆపరేషన్ సాఫ్రాన్ పేరుతోని ఈ 3 సంస్థలు కూడా గ్రౌండ్ నుంచి ప్రజల లోపల భారతీయ జనతా పార్టీని ఎట్లా బిల్డప్ చేయాలని చెప్పేసి పనిచేస్తున్నారని చెప్పి ప్రజెంట్ ఇంతకుముందు 2 ఆల్రెడీ ఉండే. ఈ అభిష్ట అనే టీము కొత్తగా ఏంటి 3 టీంలు వస్తున్నాయి మొత్తానికి. మరి భారతీయ జనతా పార్టీ అధికారమే లక్ష్యంగా పనిచేస్తూ మేయర్ పీఠం కొట్టాలి ఈ 3 స్థానాల్లో అని చెప్పేసి చాలా పకడ్బందీగా స్కెచ్ చేస్తుంది. నాకు తెలిసి వీళ్ళు అనడం చర్చల్లో ఉన్నదాన్ని బట్టి చెప్తున్నా, అతి తొందరలో తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడుగా మారే అవకాశం అంటారు. కానీ పార్టీ సిస్టమ్ ప్రకారం అయితే 3 సంవత్సరాలు ఉంటారు. మరి ఏం జరగబోతుందో తెలియదు. సో జిహెచ్ఎంసీ కొట్టాలి అనేది మాత్రం టార్గెట్ కూడా. ఇంకోటి 99.9% రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఇన్ఛార్జిగా బండి సంజయ్ ఉండబోతున్నాడు అంటారు. సో బండి సంజయ్ ఆధ్వర్యంలోనే ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగాలి, ఈ ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యం పెట్టుకున్నట్టుగా సమాచారం. అది ముందల పొంటే ఇంకా పూర్తి విషయాలు వచ్చే అవకాశం ఉన్నది.